ఈ లోకంలో అందరూ సక్సెస్ గురించి మాట్లాడతారు, కానీ కొంతమందే మనల్ని ఇన్స్పైర్ చేస్తారు వాళ్ళ వాల్యూస్తో. వన్ సచ్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ రతన్ టాటా గారు. ఆయన దగ్గర మనీ కన్నా మనిషికి వాల్యూ ఎక్కువ. ఒకసారి ఆయన చాలా ఫేమస్ డైలాగ్ చెప్పారు, ఐ డోంట్ బిలీవ్ ఇన్ మేకింగ్ ద రైట్ డెసిషన్స్, ఐ టేక్ డెసిషన్స్ అండ్ మేక్ దెమ్ రైట్. అంటే ఇది కరెక్ట్ డెసిషనా, ఇది కరెక్ట్ డెసిషన్ అని టైం వేస్ట్ చేయడు, ఒక డెసిషన్ తీసుకొని దాన్ని కరెక్ట్ చేస్తాడు అనమాట. రతన్ టాటా గారు బిలీనియర్ అయినా ఒక సింపుల్ కార్ లో ట్రావెల్ చేస్తారు. ప్రైవేట్ జెట్ ఉన్నప్పటికీ జనరల్ ఫ్లైట్ లో ఎకనామిక్ క్లాస్ లో వెళ్లేవారు. దట్స్ నాట్ సింపుల్ సిటీ, దట్స్ గ్రేట్నెస్. 1999 లో టాటా మోటార్స్ ని ఫోర్డ్ కంపెనీ ఇన్సల్ట్ చేసింది. మీరు కార్ మ్యానుఫ్యాక్చర్ చేయడం మానేస్తే బెటర్ అని చెప్పారు. 15 ఇయర్స్ తర్వాత అదే ఫోర్డ్ కంపెనీ టాటా కంపెనీ వాళ్ళు బై చేశారు. దట్స్ నాట్ ఎ బిజినెస్, దట్స్ ఎ రివెంజ్ విత్ గ్రేస్. అతను సంపాదించే అమౌంట్ లో ఎక్కువ అమౌంట్ ఏం ఖర్చు పెట్టుకోడు, కానీ స్టిల్ ఇండియాకి లక్షల జాబ్స్ మాత్రం ఇచ్చారు. హాస్పిటల్స్, ఎడ్యుకేషన్ కానివ్వండి, రూరల్ డెవలప్మెంట్ కానివ్వండి, అన్నిటిలో ఆయన కాంట్రిబ్యూషన్ ఉంటుందండి. రతన్ టాటా గారు చెప్పారు, అప్స్ అండ్ డౌన్స్ ఇన్ లైఫ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు కీప్ అస్ గోయింగ్ బికాస్ ఈ స్ట్రేట్ లైన్ ఈవెన్ ఇన్ అన్ ఈసీజీ మీన్స్ వీఆర్ నాట్ ఏ లైవ్. అంటే లైఫ్లో అప్ అండ్ డౌన్స్ అనేవి కంపల్సరీ ఉండాలండి. ఎందుకంటే మీరు ఈసీజీ, హార్ట్ మిషన్ ఈసీజీ ఉంటుంది కదా, మీరు అది చూడండి అప్ టు డౌన్ వెళ్తూనే ఉంటుంది. ఒకవేళ స్ట్రేట్ లైన్ పోయింది అనుకుంటే మనం బతికినట్టే. కాబట్టి మనం బతుకున్నామంటే దాని అర్థమైంది అది అప్స్ అండ్ డౌన్స్ వెళ్తూనే ఉంటుంది ఈసీజీ మిషన్లో. అలాగే సేమ్ మన లైఫ్లో కూడా అప్స్ అండ్ డౌన్స్ అనేది రావాలి కంపల్సరీ. సో ఫ్రెండ్స్, మనీ, ఫేమ్, పవర్ అన్ని టెంపరీ, బట్ వాల్యూస్, ఎథిక్స్ అండ్ హ్యుమానిటీ ఇవి మీరు చనిపోయాక కూడా మీ గురించి వేరే వాళ్ళు మాట్లాడుకుంటారు. లెట్స్ నాట్ జస్ట్ బికమ్ రిచ్, లెట్స్ బికమ్ వాల్యుబుల్, లెట్స్ బికమ్ లైక్ రతన్ టాటా సార్. మీరు ఇక్కడ దాకా చూసారంటే మన మోటివేషన్ అనేది మీకు ఇక్కడ ఒక దగ్గర యూజ్ అయిందని నేను అనుకుంటున్నాను. డైలీ 2 minutes టైం అనేది ఇన్వెస్ట్ చేయండి అండి. డైలీ మార్నింగ్ మిమ్మల్ని నేను మోటివేట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి.